నమస్తే అండి. నేను డాక్టర్ రమణ్ రాజు, ఎండి ఆయుర్వేద పంచకర్మ స్పెషలిస్ట్, మెడి9 ఆయుర్వేద హాస్పిటల్. ప్రస్తుతము మనం ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల్లో సంతానలేమి సమస్య అనేది చాలా ముఖ్యం. అందువల్లనే ఎక్కువగా ఫర్టిలిటీ సెంటర్స్ కూడా ఉండటం జరుగుతుంది. అసలు ఫస్ట్ సంతానలేమి అంటే పెళ్ళైన తర్వాత ఎలాంటి గర్భనిరోధక మందులు కానీ పద్ధతులు కానీ వాడకపోయినా సరే 1 సంవత్సరం వరకు పిల్లలు లేకపోతే దాని సంతానలేమిగా జరుగుతుంది. అయితే అసలు మొదటి నుంచి సంతానం లేకపోతే దాని ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అని, కొంతమంది పిల్లల తర్వాత ఇన్ఫర్టిలిటీ వస్తే దాన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అని చెప్పడం జరుగుతుంది. ఈ సంతానలేమికి మగవారి నుంచి 30%, ఆడవారి నుంచి 30%, ఇద్దరూ కలిపి 30%, చెప్పలేని కారణాలు 10% ఉంటాయి. ఇప్పుడు మగవారికి సంబంధించినటువంటి కారణాలు ముఖ్యంగా హార్మోన్ సమస్యలు, కొన్ని రకాల టెస్టోస్టెరాన్ హార్మోన్స్లో తేడా ఉండటం, అదేవిధంగా ప్రొలాక్టిన్ హెచ్చుతగ్గులు ఉండటం ఈ సంతానలేమి కారణం కావచ్చు. రెండవది మనకు ఈ టెస్టికల్స్లో మనకు అసలు స్పెర్మటోజోవా ఉందా లేదా, అసలు లీడింగ్ సెల్స్ అని ఉంటాయి, అవి ఉంటేనే మనకు స్పెర్మటోజెనసిస్ అనేది ఉంటుంది. సెరటోలీ సెల్స్ అని కూడా ఉంటాయి, ఇవి ఉన్నాయా లేవా, కొంతమందికి ఉండవు. అలాంటివి మనం టెస్టిక్యులర్ బయాప్సీ అనే పరీక్ష ద్వారా మనము ఎవరికైతే స్పెర్మ్ కౌంట్ 0 వస్తుందో వారికి తర్వాత ఈ పరీక్ష చేస్తారు, టెస్టిక్యులర్ బయాప్సీ అని. అక్కడ అసలు స్పెర్మ్ ఉందా లేదా అని చెక్ చేస్తారు. అది ఒక సమస్య. నెక్స్ట్ మూడవ సమస్య, టెస్టికల్లో స్పెర్మ్ ఉన్నా అది బయటికి వచ్చే దారిలో ఏదైనా సమస్యలు ఉంటే మనకు స్పెర్మ్ కౌంట్ అనేది తక్కువ ఉండటం లేదా 0 ఉండటం జరుగుతుంది. అది మనకు వ్యారికోసిల్ అంటాం, అంటే ఎపిడైడిమిస్ అని. అక్కడి నుంచి మనకు బయటకు వస్తుంది స్పెర్మ్. అక్కడ రక్తనాళాలు ముడుచుకపోవటాన్ని వ్యారికోసిల్ అంటారు. ఇవి ఫస్ట్, సెకండ్, థర్డ్ గ్రేడ్ అలా ఉంటాయి. ఫస్ట్ గ్రేడ్ లో ముడుచుకుంటది కానీ గ్యాప్ ఉంటుంది, సెకండ్ గ్రేడ్ లో ఇంకా దగ్గరే జరుగుతుంది, థర్డ్ గ్రేడ్ లో పూర్తి క్లోజ్ అవుతాయి. వీటిని బట్టి మనకు కొన్ని మెడిసిన్స్ తగ్గుతాయి, కొన్ని సర్జరీ అనేది అవసరం. దాదాపు ఫస్ట్, సెకండ్ గ్రేడ్స్లో ఓన్లీ మెడిసిన్స్తోనే తగ్గుతుంది. ఈ ఫస్ట్, సెకండ్ గ్రేడ్లో స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉండటం, మొటిలిటీ తక్కువ ఉండడం ఉంటుంది. థర్డ్ గ్రేడ్లో మనకు 0 వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ కారణం ముఖ్యంగా అంగస్తంభన సమస్య, అంగం గట్టిపడకపోవటం, త్వరగా శీఘ్రస్ఖలన సమస్య ఉండటం వల్ల కూడా కొంతవరకు సంతానలేమిగా మనం కారణంగా చెప్పుకోవచ్చు. ఈ మగవారి వైపు నుంచి ఈ 4 రకాల కారణాలు ఉంటాయి. ఇంకా ఆడవారికి సంబంధించి ఏమేం కారణాలు ఉంటాయంటే గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్గా ఉండటం, అదేవిధంగా ఫెల్లోపియన్ ట్యూబ్స్ అంటాం, అండవాహికల్లో ఏదైనా అడ్డు ఉండటం. మూడవది పీసీఓడి, మనకు అండాల చుట్టూ మందంగా ఉండేటువంటి చర్మం ఏర్పడటం. 4వది ఏదైనా హార్మోన్ సమస్య. వీరిలో ఈ 4 కారణాలు ఉంటాయి. ఈ కారణాల్లో ఏవి ఉన్నాయి అనే దాన్ని బట్టి మనకు ఈ ట్రీట్మెంట్ ఆధారపడి ఉంటుంది. ఈ మగవారిలో జనరల్గా ఈ స్పెర్మ్ కౌంట్ అనేది ఇప్పుడు ప్రకారం 25 మిలియన్స్ ఉండాలి. అదేవిధంగా మొటిలిటీ అనేది 50 to 70% ఉండాలి. నార్మల్ ఫామ్స్ కూడా మనకు 50 to 70% ఉంటే ఏం సమస్య లేనట్టు లెక్క. వీటి ద్వారా ముఖ్యంగా మగవారిలో ఈ వీర్యకణాల నాణ్యత మరియు పరిమాణం పెరగాలి అంటే జనరల్గా ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటే ముఖ్యంగా డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవటం మంచిది. అదేవిధంగా సున్నుండలు తీసుకోవటం, సున్నుండాలంటే మినప పొడి, అదేవిధంగా మినపప్పుతో చేసి బెల్లము, చక్కెర వీటితో సంబంధించినట్టు తీసుకోవాలి. వాటర్ మెలన్ సీడ్స్, పంకిన్ సీడ్స్ ఇవన్నీ ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. అదే ముఖ్యంగా ఆడవారు ఎలాంటి తీసుకోవాలి అంటే పీసీఓడి అలా ఉంటే ముఖ్యంగా అలోవెరా జ్యూసు, బొప్పాయి, నువ్వులు, బెల్లం ఇలాంటివి తీసుకోవాలి. ఎప్పుడు మనకు గర్భాశయంలో గడ్డలు లేదా అండాశయంలో గడ్డలు ఉంటే ఇవన్నీ తీసుకోవాలి. ఇంకా మనకు మెడిసిన్స్తో పాటు ఆయుర్వేదంలో పంచకర్మ ట్రీట్మెంట్స్ అని ఉంటాయి. ముఖ్యంగా స్త్రీలకు పీసీఓడి తగ్గాలంటే, యూట్రిన్లో ఫైబ్రాయిడ్స్ తగ్గాలంటే కొన్ని రకాల వస్తికర్మ అని ఉంటుంది, ఉత్తర వస్తి అని ఉంటుంది. ఇవన్నీ మనం తీసుకోవడం ద్వారా పూర్తిగా తగ్గుతాయి. అదే మగవారికి కూడా వీరకణాలు పెరగాలంటే మధుతైలక వస్తి, యాపన వస్తి అని ఒక కొలాన్ థెరపీలు ఉంటాయి. అవి చేయటం ద్వారా ఈ సమస్య తగ్గుతుంది. ఇవన్నీ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. వాటితో పాటు ఇంకా డైట్ ఏమేమి తీసుకోవాలి ఆ డైట్ చార్ట్ చెప్తాం. ఎక్సర్సైజ్ కూడా అవసరం. ఎక్సర్సైజ్ చేయటం వల్ల మగవారిలో వీర్య నాణ్యతో పాటు పరిణామం కూడా పెరుగుతుంది. అదే ఆడవారిలో కూడా ఎగ్ సైజు పెరగడం, ఎగ్ యొక్క క్వాంటిటీ పెరగడం జరుగుతుంది. కాబట్టి మనకు ఏవైనా ఈ సమస్యలతో, ఇన్ఫర్టిలిటీ సమస్యతో బాధపడుతున్న వారు, IUI, IVFలో ఫెయిల్ అయిన వారు కూడా విసుగు చెందకుండా ఒకసారి మన మెడి9 ఆయుర్వేద హాస్పిటల్ సంప్రదించండి. ఎందుకంటే ఈ మెడి9లో మనం ఓన్లీ మెడిసిన్స్ పంపించడం కాదు, మెడిసిన్, ఎక్సర్సైజ్, డైట్, ఇమ్యూనిటీ ఈ 4 పైన మేము ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయడం ద్వారా ఇది సమగ్రమైనటువంటి చికిత్సగా మనం పరిగణించబడుతుంది. అదేవిధంగా మన దగ్గర 9 రకాల ముఖ్యంగా చికిత్సా విధానాలు ఉన్నాయి. వీటినే మనం IMS అంటాం, ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ అంటాం, ప్రత్యామ్నాయ వైద్య విధానం అంటాం. ఇవన్నీ అంటే ఆయుర్వేద, నెక్స్ట్ హోమియో, యోగా, న్యాచురోపతి, హెర్బల్, ఆక్యుప్రెషర్, ఆక్యుపంచర్ ఇలా మనకు 9 రకాలు ఉంటాయి.
వీటిల్లో మనకు ఏవి ఉపయుక్తమో అవి పేషెంట్కు యూజ్ చేయడం జరుగుతుంది. కొన్ని కండిషన్ అజూస్పెర్మియా అంటే జీరో కండిషన్, స్పెర్మ్ అనేది జీరో ఉంటాయి. కొన్ని హోమియో మందులు బాగా వర్క్ చేస్తాయి. అలా హోమియో ఇచ్చి తర్వాత మనం ఆయుర్వేదంలో కొలాన్ థెరపీ చేసుకోవచ్చు. అలా మనం దేంట్లో బాగుంటాయని దాన్ని బట్టి మనం ఏ సిస్టంలో బాగుంటే మనం ఇగోకు పోకుండా ఆ సిస్టమ్ యూజ్ చేసి పేషెంట్కు ఆరోగ్యమే మన లక్ష్యంగా పనిచేయడం జరుగుతుంది. ఇంకా మనకు ఈ మంత్ డాక్టర్స్ డే సందర్భంగా మెడిసిన్స్ పైన అదేవిధంగా ఆయుర్వేద పంచకర్మ పద్ధతుల పైన మనం 30% డిస్కౌంట్ ఇస్తున్నాం. ఫ్యామిలీ నుంచి ఒకరు వస్తే, అదే ఫ్యామిలీ నుంచి ఇద్దరు వస్తే మనం ఆయుర్వేద మందులు మరియు పంచకర్మ చికిత్సా విధానాలపై 40% డిస్కౌంట్ లభిస్తుంది. కాబట్టి ఎవరైనా ఈ సమస్యలతో బాధపడుతున్న వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను.